హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ స్పోకెన్ ఇంగ్లీష్. కొన్నిసార్లు మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నేను ఆ పని చేసేవాడిని, అప్పట్లో నేను ఆ పని చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు, అప్పట్లో చేసేవాడిని, నేను క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని, నేను ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడేవాడిని, నేను హైదరాబాద్లో నివసించేవాడిని, నేను మా ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్ళేవాడిని, నేను ఇంతకుముందు నాన్ వెజ్ ఎక్కువగా తినేవాడిని, నేను స్కూల్ డేస్లో క్రికెట్ ఆడేవాడిని. సో ఇటువంటి డైలాగ్స్ మాట్లాడడానికి మనకున్న స్ట్రక్చర్ ఏంటంటే యూజ్డ్ టు అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే ఒకప్పుడు చేసేవాడిని అని, అంటే ఇప్పుడు చేయట్లేనట్టు, ఒకప్పుడు చేసేవాడిని అంటే ఇప్పుడు చేయట్లేనట్టు. సో యూజ్డ్ టు అనే స్ట్రక్చర్తో మనం సెంటెన్సెస్ ఎట్లా తయారు చేయాలో ఈ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు యూజ్డ్ టుని ఎలా యూజ్ చేయాలనేది నేను క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. జస్ట్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. యూజ్డ్ టు, దీన్ని పాస్ట్ హ్యాబిట్స్, యూజ్డ్ టుని పాస్ట్ హ్యాబిట్స్ మాట్లాడడానికి యూజ్ చేస్తాం. దీనికి తెలుగు ఎలా వస్తుందంటే నేను చేసేవాడిని, అంటే ఇప్పుడు చేయట్లేనట్టు, ఒకప్పుడు చేసేవాడిని అంటే ఇప్పుడు చేయట్లేదు అని అర్థం. ఓకే, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీనికి స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ కొన్ని డైలాగ్స్ మనం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ హీ యూజ్డ్ టు go to class in those days, like this. He used to go to class in those days. V1 means first form of the verb. Okay, so he used to go to class in those days అంటే ఆ రోజుల్లో, in those days అంటే ఆ రోజుల్లో. He used to go to class in those days అంటే ఆ రోజుల్లో అతడు క్లాస్కి వెళ్ళేవాడు అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ షీ తీసుకుంటే షీ యూజ్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ యూజ్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్లో మాట్లాడేది అని అర్థం. అప్పట్లో ఆమె ఇంగ్లీష్లో మాట్లాడేది. She used to speak in English. And next dialogue, it used to stop at Tenali. It used to stop at Tenali అంటే ఇది అప్పట్లో తెనాలిలో ఆగేది అని అర్థం. ఈ ట్రైన్ అప్పట్లో తెనాలిలో ఆగేది అంటే ఇప్పుడు ఆగట్లేదు అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఐ తీసుకుంటే ఐ యూజ్డ్ టు మీట్ మై ఫ్రెండ్స్ అంటే నేను మా ఫ్రెండ్స్ని కలిసేవాడిని, అప్పట్లో మా ఫ్రెండ్స్ని కలిసేవాడిని అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ యూ తీసుకుంటే యూ యూజ్డ్ టు డూ హార్డ్ వర్క్. యూ యూజ్డ్ టు డూ హార్డ్ వర్క్ అంటే అప్పట్లో నువ్వు హార్డ్ వర్క్ చేసేవాడివి అని అర్థం. యూ యూజ్డ్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ దోస్ డేస్, లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ దే తీసుకుంటే దే యూజ్డ్ టు కాల్ మీ డైలీ అంటే ప్రతిరోజు వాళ్ళు నాకు కాల్ చేసేవారు. ఇంతకుముందు వాళ్ళు ప్రతిరోజు నాకు కాల్ చేసేవారు అంటే ఇప్పుడు మానేశారు.
అందుకే అప్పట్లో చేసేవారు అని చెప్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వి తీసుకుంటే వి యూజ్డ్ టు పే రూపీస్ 10,000. వి యూజ్డ్ టు పే రూపీస్ 10,000. మేము అప్పట్లో 10,000 కట్టేవాళ్ళం. అంటే రెంట్ 10,000 కట్టేవాళ్ళం అప్పట్లో. అంటే అప్పట్లో మేము రెంట్ 10,000 కట్టేవాళ్ళం. ఇప్పుడు పెరిగిందనమాట, 15,000 కడుతున్నాం ఇప్పుడు. అప్పట్లో 10,000 కట్టేవాళ్ళము అని అర్థం. ఓకే, సో ఇలా మనం చాలా సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు. మీకు ఆ స్ట్రక్చర్ తెలిస్తే కనుక ఓన్గా మీరే చాలా వెర్బులు యూజ్ చేసుకుంటూ చాలా సెంటెన్సెస్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యూజ్డ్ టుతో క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలనేది చూద్దాం. యూజ్డ్ టు అంటే చేసేవాడిని అని అర్థం. దీన్ని క్వశ్చన్గా మారిస్తే చేసేవాడినా, చేసేవాడివా, అతడు చేసేవాడా, ఆమె చేసేదా, వాళ్ళు చేసేవారా, ఇవి క్వశ్చన్స్. ఇప్పుడు యూజ్డ్ టు అనేది పాస్ట్కి సంబంధించింది కాబట్టి పాస్ట్కి రిలేటెడ్గా ఉన్న వాటిని క్వశ్చన్స్గా మార్చడానికి డిడ్ అనే ఒక హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ యూజ్ చేస్తూ ఎలా అయితే సెంటెన్సెస్ క్వశ్చన్స్ రాస్తామో అలాగే యూజ్డ్ టు కూడా పాస్ట్కి సంబంధించింది కాబట్టి డిడ్తో క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు డిడ్ యూజ్ చేస్తూ యూజ్డ్ టుతో క్వశ్చన్స్ ఎట్లా అడగాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. జస్ట్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. Did I, did you, did they, did we, did he, did she, and did it. Plus used to plus V1. ఓకే, ఇక్కడ డిడ్ వచ్చినప్పుడు ఈ యూజ్డ్ టు కాస్త యూజ్ టుగా మారిపోవాలి, ఈ పాస్ట్ కాస్త ప్రజెంట్గా మారిపోవాలి. సో డిడ్ ప్లస్ యూజ్ టు. డిడ్ వచ్చినప్పుడు యూజ్డ్ టు అని మాత్రం అనొద్దు. సో డిడ్ ప్లస్ యూజ్ టు. ఇప్పుడు వీటితో కొన్ని డైలాగ్స్ మనం తయారు చేద్దాం. ఫస్ట్ ఒక వెర్బ్ తీసుకొని గో అనే ఒక వర్బ్ తీసుకుందాం. సో డిడ్ ఐ యూస్ టు గో, డిడ్ ఐ యూస్ టు గో అంటే నేను వెళ్ళేవాడినా అని అర్థం. డిడ్ ఐ యూస్ టు గో, నేను వెళ్ళేవాడినా అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ డిడ్ యూ యూస్ టు గో, డిడ్ యూ యూస్ టు గో, డిడ్ యూ యూస్ టు గో అంటే నువ్వు వెళ్ళేవాడివా అని అర్థం. డిడ్ దే యూస్ టు గో, వాళ్ళు వెళ్ళేవారా అని అర్థం. డిడ్ వి యూస్ టు గో అంటే మనము వెళ్ళేవాళ్ళమా అని అర్థం. అండ్ డిడ్ హీ యూస్ టు గో అంటే అతడు వెళ్ళేవాడా అని అర్థం. డిడ్ షీ యూస్ టు గో అంటే ఆమె వెళ్ళేదా అని అర్థం. డిడ్ ఇట్ యూస్ టు గో అంటే ఇది వెళ్ళేదా అప్పట్లో అని అర్థం. సో ఇలా మనం చాలా డైలాగ్స్. గో ప్లేస్లో మనం కమ్ తీసుకుంటే డిడ్ ఐ యూస్ టు కమ్, నేను వచ్చేవాడినా. డిడ్ యూ యూస్ టు కమ్, నువ్వు వచ్చేవాడివా. డిడ్ దే యూస్ టు కమ్, వాళ్ళు వచ్చేవారా. డిడ్ వి యూస్ టు కమ్, మనము వచ్చేవాళ్ళమా. డిడ్ హీ యూస్ టు కమ్, అతడు వచ్చేవాడా. డిడ్ షీ యూస్ టు కమ్, ఆమె వచ్చేదా. డిడ్ ఇట్ యూస్ టు కమ్, ఇది వచ్చేదా అని చెప్పేసి. సో ఇదే ప్లేస్లో స్పీక్ అనే వర్బ్ మనం తీసుకుంటే డిడ్ ఐ యూస్ టు స్పీక్, నేను మాట్లాడేవాడినా. డిడ్ యూ యూస్ టు స్పీక్, నువ్వు మాట్లాడేవాడివా. డిడ్ దే యూస్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడేవారా. డిడ్ వి యూస్ టు స్పీక్, మనము మాట్లాడేవాళ్ళమా. డిడ్ హీ యూస్ టు స్పీక్, అతడు మాట్లాడేవాడా. డిడ్ షీ యూస్ టు స్పీక్, ఆమె మాట్లాడేదా. డిడ్ ఇట్ యూస్ టు స్పీక్, ఇది మాట్లాడేదా. ఓకే, లైక్ దిస్ వీ కెన్ ప్రిపేర్ సో మెనీ క్వశ్చన్స్
యూజింగ్ డిడ్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చూసాం కదా, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మనం తీసుకునే సెంటెన్స్ వచ్చి హీ యూజ్డ్ టు గో అంటే అతడు వెళ్ళేవాడు అని అర్థం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా మార్చేస్తే డిడ్ హీ యూజ్ టు గో, ఎస్ హీ యూజ్డ్ టు గో, నో హీ డిడెంట్ యూజ్ టు గో, డిడెంట్ హీ యూజ్ టు గో అండ్ వై డిడెంట్ హీ యూజ్ టు గో. ఇలా ఒక సెంటెన్స్ని మనం 5 టైప్స్లో మార్చి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ డిడ్. క్వశ్చన్ అడగాలంటే మనకి ఇక్కడ డిడ్ కావాలి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో మనం డిడ్ యాడ్ చేసుకొని డిడ్ హీ ఈ యూజ్డ్ టుని యూజ్ టుగా మార్చాలి అని చెప్పాను కాబట్టి డిడ్ వచ్చినప్పుడు డిడ్ హీ యూజ్ టు. డిడ్ హీ అంటే ఫస్ట్ డిడ్ యాడ్ చేసుకొని ఈ యూజ్డ్ టుని యూజ్ టుగా మార్చేయాలి. సో డిడ్ హీ యూజ్ టు, డిడ్ హీ యూజ్ టు గో అంటే అప్పట్లో అతడు వెళ్ళేవాడా అని అర్థం. ఎస్, ఒకవేళ ఎస్ ఆన్సర్ అయితే హీ యూజ్డ్ టు, మళ్ళీ ఇక్కడ యూజ్డ్ టు రావాలి, డిడ్ లేదు కాబట్టి. నో, ఎస్ హీ యూజ్డ్ టు గో, అతడు వెళ్ళేవాడు అని అర్థం. నో హీ డిడెంట్ అంటే డిడ్కి నాట్ యాడ్ చేసుకుంటే డిడెంట్ షార్ట్కట్లో. నో హీ డిడెంట్ యూజ్ టు, మళ్ళీ ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి యూజ్డ్ టు రాకూడదు, యూజ్ టు. హీ డిడెంట్ యూజ్ టు గో అంటే అతడు వెళ్ళేవాడు కాదు, అప్పట్లో క్లాస్కి వెళ్ళేవాడు కాదు, అప్పట్లో స్కూల్కి వెళ్ళేవాడు కాదు, అప్పట్లో ఆఫీస్కి వెళ్ళేవాడు కాదు, వెళ్ళేవాడు కాదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ డిడెంట్ హీ యూజ్ టు, ఇక్కడ మళ్ళీ డిడ్ వచ్చింది కాబట్టి యూజ్ టు రావాలి. డిడెంట్ హీ యూజ్ టు గో అంటే అతడు వెళ్ళేవాడు కాదా అని అర్థం. ఎందుకు వెళ్ళేవాడు కాదు అంటే వై డిడెంట్ హీ యూజ్ టు గో అంటే అతడు ఎందుకు వెళ్ళేవాడు కాదు, ఎందుకు క్లాస్కి వెళ్ళేవాడు కాదు, అతడు ఎందుకు స్కూల్కి వెళ్ళేవాడు కాదు, లైక్ దిస్. ఓకే, ఇలా మనం చాలా డైలాగ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సపోజ్ కమ్ అనే వర్బ్ తీసుకుంటే మనం డిడ్ హీ యూజ్ టు కమ్, అతడు వచ్చేవాడా. ఎస్ హీ యూజ్డ్ టు కమ్, అతడు వచ్చేవాడు. నో హీ డిడెంట్ యూజ్ టు కమ్, వచ్చేవాడు కాదు. డిడెంట్ హీ యూజ్ టు కమ్, అతడు వచ్చేవాడు కాదా. వై డిడెంట్ హీ యూజ్ టు కమ్, అతడు ఎందుకు వచ్చేవాడు కాదు అని చెప్పేసి. నెక్స్ట్ ఈ హీ ప్లేస్లో మనం షీ తీసుకుంటే డిడ్ షీ యూజ్ టు, ఆమె చేసేదా అంటే డిడ్ షీ యూజ్ టు గో, డిడ్ షీ యూజ్ టు గో, ఆమె వెళ్ళేదా. ఎస్ షీ యూజ్డ్ టు గో, వెళ్ళేది. నో షీ డిడెంట్ యూజ్ టు గో, వెళ్ళేది కాదు. డిడెంట్ షీ యూజ్ టు గో, ఆమె వెళ్ళేది కాదా. వై డిడెంట్ షీ యూజ్ టు గో, ఆమె ఎందుకు వెళ్ళేది కాదు. సో జస్ట్ బై లిసనింగ్ టు ద క్లాసెస్ లైక్ దిస్ is not at all enough to talk in English. To talk in English, we have to do practice also. That's why after completion of all the classes, I am uploading the practice videos also. స్టూడెంట్స్ ఎలా అయితే చెప్తున్నారో అలా మీరు కూడా లౌడ్గా ప్రాక్టీస్ చేస్తే చాలా తక్కువ టైంలో మీరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్.